అనే 10 రూపాయలు కాస్త అనే 10 రూపాయలండి నాటు కొత్తిమీర 10 రూపాయలండి కట్టమలండి పాటుకూరే గోంగూర కొత్తిమీర బావగారు ఎలా ఉంది వ్యాపారం? కూరగాయల రేట్లు ఎక్కువ, ఆకుకూరలు సవకంటున్నారా? పండించే వాళ్ళు ఎక్కువైపోయారండి, తినేవాళ్ళు తక్కువయ్యారండి, అమ్మేవాళ్ళు కూడా ఎక్కువయ్యారండి. చెప్పండి ఒకసారి హాయ్ చెప్పండి మన వాళ్ళందరికీ. అమ్మా ఆకుకూరలు ఎవరు? వంకాయలపాలెమేనా? ఫ్రెండ్స్, మరి మొన్నటి వీడియోలో ఆకుకూరల మార్కెట్ గురించి తెలుసుకున్నారు కదండి. మరి ఈ వీడియోలో మీరు ఆ ఆకుకూరల మార్కెట్లో రేట్లు ఎలా ఉంటాయి, అమ్మేవాళ్ళు హోల్సేల్గా అక్కడ ఎలా వేసుకుని రిటైల్గా ఎలా అమ్ముతారు, అంటే ఎంత రేట్లకు కొంటారు, రైతుల జీవితాలు ఎలా ఉంటాయి, ఈ అమ్మేవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, వీటి గురించి అనేక విషయాలను తెలుసుకోండి. ఫ్రెండ్స్, మరి ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ తోపుడు బళ్ళ పైన కానీ, ఈ రిక్షాల మీద కానీ, లేదా ఈ దుకాణాలు వేసిన వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా వీళ్ళే కదండి. మనం ఈ భీమవరం దగ్గరలో ఉన్న సిటీల పక్కన కానీ ఏ పల్లెటూరు వెళ్ళినా కూడా తెల్లవారేసరికి తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, తోటకూర అండి అని అమ్ముతూనే ఉంటారండి. వీళ్ళంతా కూడా మొన్న మీకు చూపించిన ఆ హోల్సేల్ మార్కెట్లో వేసుకుని అమ్ముతారన్నమాట. ఇంకా వీళ్ళంతా కూడా ఆకుకూరల మార్కెట్లో హోల్సేల్గా ఏ రేట్లు కొంటారు, రిటైల్గా ఏ రేట్లు అమ్ముతారంటే అది ఎప్పుడు ఏ రేటు ఉంటుంది అనేది మనం చెప్పలేమండి. వీళ్ళు మార్కెట్లో రేట్లను బట్టి బేస్ చేసుకుని వీళ్ళు రిటైల్గా అమ్ముతూ ఉంటారన్నమాట. ఉదాహరణకి మార్కెట్లో గిరాకీగా ఉండి కట్ట 10 రూపాయలు ఉన్నదనుకోండి, హోల్సేల్ వీళ్ళు 15 రూపాయలు అమ్ముతారండి. అదే కట్ట 5 లేదా 6, 7 అలా ఉన్నదనుకోండి, కట్ట 10 రూపాయలకు అమ్ముతారన్నమాట. అంటే మార్కెట్ రేటు మీద కొంత వేసుకుని మాత్రమే వీళ్ళు అమ్ముతూ ఉంటారండి. ఇంకా ఇలా ఆకుకూరల వ్యాపారం చేసేవాళ్ళు రోజుకి ఎంత సంపాదించారు ఏంటి అంటే కోటి విద్యలు కూటి కొరకు అన్నట్టుగా ఇప్పుడు ఈ వ్యాపారాలన్నీ కూడా కేవలం కూలి కొరకే చేస్తారండి. అంటే మనకి కూలి కిడుతుందా లేదా అనేది చూసుకుని చేస్తారన్నమాట. అంతే తప్ప ఇందులో పెద్దగా సంపాదించేసేది కానీ సాధించేసేది కానీ ఏమీ ఉండదండి. ఇంకా ఈ ఆకుకూరలు అమ్మి బాగుపడే వాళ్ళంటే 100 మందిలో ఒకరో ఇద్దరు ఉంటారండి. అది కూడా ఏంటంటే హోల్సేల్గా పెద్ద భారీ ఎత్తుని కూరలు తెచ్చి వేసి లేదా పెద్ద పెద్ద దుకాణాలు వేసి అమ్మేవాళ్ళు బాగా తక్కువ అన్నమాట. దీంట్లో బాగుపడడం అంటే వాళ్ళు కూడా కోట్లు సంపాదించేసేది ఏమీ ఉండదు, కానీ కాకపోతే కొంచెం ఆర్థికంగా నిలదొక్కుంటారండి. ఇంకా ఇలా నెత్తి మీద తట్ట పెట్టుకుని అమ్మేవారు, మోటార్ సైకిల్పై ఇలాంటి వెళ్ళేవాళ్ళు, వీళ్ళంతా కూడా కూలి కూడా కిట్టకుండా ఒక రోజుని అమ్మవలసి వస్తుంది అన్నమాట. ఇంకా బాగుపడతాం అనేది పక్కన పెడితే బ్రతుకు తెరువుకైతే ఈ వ్యాపారం పర్వాలేదండి. రోజు ఎంతో కొంత తెచ్చుకుని భార్య బిడ్డల్ని పోషించుకోవచ్చు అన్నమాట. ఇంకా మార్కెట్కి ఎప్పుడు ఎక్కువగా ఆకుకూరలు వస్తాయంటే శీతాకాలం అంతా కూడా అన్ని రకాల ఆకుకూరలు వస్తాయండి, అంటే మెంతికూరతోటి సహా. అదే వర్షాకాలం, వేసవకాలం అయితే కొన్ని ఆకుకూరలు దొరకవన్నమాట. కాబట్టి రిటైల్గా అంటే హోల్సేల్గా వేసుకుని రిటైల్గా అమ్మేవారికి మాత్రం శీతాకాలం అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఈ శీతాకాలం అంతా కూడా అన్ని రకాల ఆకుకూరలే రావడం కాకుండా అన్ని రకాలు కూడా చాలా చౌకగానే దొరుకుతాయండి. కాబట్టి హోల్సేల్గా వేసుకుని రిటైల్గా అమ్మేవారికి 3 కాలాల్లోనూ మనం పోలిస్తే ఈ శీతాకాలం చాలా బెస్ట్ అన్నమాట. ఎందుకంటే అన్ని రకాల ఆకుకూరలు దొరుకుతాయి, మరి చౌకగా కూడా దొరుకుతాయి. కాబట్టి మనం ఇల్లంటా పట్టుకెళ్ళి అమ్మడానికి కానీ దుకాణాలు వేయడానికి కానీ దేనికైనా కూడా అనువుగా ఉంటుందండి ఈ శీతాకాలం ఆకుకూరల వ్యాపారం. ఇంకా హోల్సేల్గా ఆకుకూరలు వేసుకుని రిటైల్గా ఇల్లంట అమ్మేవారికి గడ్డు కాలం ఎప్పుడంటే వర్షాకాలం అండి. ఎప్పుడైతే భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయో అప్పుడు కూరలు అమాంతంగా రేట్లు పెరిగిపోతాయి అన్నమాట. అవి కూడా ఈ రకాలన్నీ రావండి, అంటే పాలకూర, చుక్కకూర, మెంతికూర ఇలాంటి రకాలన్నీ రావండి. తోటకూర, గోంగూర వస్తాయి, అవి కూడా సరిగా ఉండవు, బాగా రేట్లు అన్నమాట. కాబట్టి అలాంటి టైంలో చిన్న చిన్న వ్యాపారస్తులు, ఇళ్ళంట వెళ్ళేవాళ్ళు, తట్టపెట్టుకుని నమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా 170% మంది మానేస్తారండి. పెద్ద పెద్దగా దుకాణాలు వేసేవాళ్ళు, సంతలో దుకాణాలు ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే అమ్మగలుగుతారండి ఆ రేట్లలో. ఇంకా భీమవరం చుట్టుపక్కల ఉన్న సిటీలకు కానీ పల్లెటూర్లకు కానీ ఈ ఆకుకూరలు పండించేవాళ్ళు, అమ్మేవాళ్ళు కూడా బాగా ఎక్కువగా మా వంకాయలపాలెం అండ్
పెన్నాడపాలెం ఈ 2 గ్రామస్తులే బాగా ఎక్కువగా ఉంటారండి. 80%, ఇంకా 20% మిగతా గ్రామాల వారు ఉంటారన్నమాట. ఇంకా ఈ ఆకుకూరల వ్యాపారం కొత్త వారు ఎవరైనా చేయాలనుకుంటే చాలా సులువండి. అంటే ఆకుకూరలు పండించడానికైతే చాలా నాలెడ్జీ కావాలి, కానీ అమ్మడానికైతే పెద్దగా ఏమీ అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఈ ఆకుకూరల వ్యాపారానికి రైతులకి వ్యాపారస్తులకి మధ్యలో కూడా ఎవరు ఉండరన్నమాట. డైరెక్ట్గా రైతుల దగ్గర వ్యాపారస్తులు కొనుక్కోవచ్చు. కాబట్టి ఈ మార్కెట్లోకి వెళ్ళి మనం అన్ని చెక్ చేసుకుని మనకు నచ్చిన కూరని మనకు నచ్చిన రేటుకి అడిగి హోల్సేల్గా వేసుకుని మనం ఇళ్ళంట ఇలా మోటార్ సైకిల్ పైన వెళ్ళి రిటైల్గా అమ్ముకోవచ్చు అన్నమాట. కొత్తవారైనా 1-2 రోజులు ఈ వ్యాపారం చేస్తే ఎలా కొనుక్కోవాలి, ఎలా రేట్లు అడగాలి, బెస్ట్ కూరని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇల్లంటే ఎలా అమ్మాలనేది ఒక 2 డేస్లోనే అంతా తెలిసిపోద్ది అన్నమాట. కాబట్టి కొత్తవారు ఈ వ్యాపారం చేయడం అంటే చాలా సులువండి, కానీ ఇవి పండించాలంటే మాత్రం చాలా అనుభవం కావాలన్నమాట. ఇంకా ఆకుకూరలు పండించే రైతుల గురించి అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి. అంటే ఆకుకూరలు వ్యాపారం చేసేవాళ్ళైతే 100కి 2-3 బాగుపడతారేమో, కానీ ఈ ఆకుకూరలు పండించే రైతులైతే మాత్రం 100కి కూడా బాగుపడడం అనేది ఉండదన్నమాట. చాలా కష్టమండి. ఈ రైతులకు ఉన్నంత కష్టం ఇంకెవరికీ ఉండదన్నమాట. ఎందుకంటే ఆకుకూరల రైతులు అనేది చాలా ఒడిదుడుకుల్ని తట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా రిటైల్గా హోల్సేల్గా వేసుకుని రిటైల్గా అమ్మేవాళ్ళు అయితే వాళ్ళకి అవకాశం ఉంటే వేసుకుని అమ్ముతారు, లేదా మానేసి ఇంట్లో కూర్చుంటారు. కానీ రైతులు అలా కదనమాట. వాళ్ళకి ఎంత నష్టం వచ్చినా లేదా ఎంత కష్టం వచ్చినా ఆ వ్యవసాయం చేస్తూనే ఉండాలండి. ఈ వ్యాపారస్తుల్లాగా కావాల్సినప్పుడు మానేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకెళ్ళి అమ్మేలా ఉండదన్నమాట. వ్యవసాయం అంటే ఇంకా కంటిన్యూగా ఒక సైట్ తీసుకుని మొక్కలు పెడితే ఆ సంవత్సరం అంతా కూడా ఇంకా ఒక్కరోజు కూడా మానడానికి లేకుండా వ్యవసాయం చేయాలండి. అదే రిటైల్గా అమ్మేవాళ్ళు అనుకోండి, అవసరమైతే ఏదన్నా పని తగిలిందనుకో ఒక 10 రోజులు మానేయచ్చు, లేదా ఒక నెల మానేయచ్చు, లేదా 4 రోజులు మానేసి మళ్ళీ 4 రోజులు చేయొచ్చు. కానీ ఈ వ్యవసాయం అనేది మాత్రం చాలా కష్టమండి. ఏదైనా ముఖ్యమైన పని వచ్చి 2 రోజులు మానాలన్నా కూడా కుదరదన్నమాట. అదంతా కూడా నేను వ్యవసాయం చేసేవాళ్ళు అంటే ఆకుకూరల వ్యవసాయం చేసే రైతుల గురించి చెప్పినప్పుడు ఆ వివరాలన్నీ మీకు తెలియజేస్తానండి. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.